మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు ఇచ్చారు. గోరంట్ల సెంటర్లో చంద్రబాబును ఉద్దేశించి అంబటి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. 24 గంటల్లో సీఎం చంద్రబాబుకి అంబటి క్షమాపణ చెప్పాలి, లేదంటే పోలీసులు చర్యలు తీసుకోవాలి అని అంటున్నారు. రెండూ జరగకపోతే అంబటి రాంబాబు ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు టీడీపీ నేతలు. ఎమ్మటే మరోసారి గోరంట్ల సెంటర్కి అంబటి రావాలని ఛాలెంజ్ చేశారు. అంబటి రాంబాబు అల్లర్లు సృష్టించడానికి యత్నించారని జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు మండిపడుతున్నారు. గుంటూరు గోరంట్లలో కల్తీ నెయ్యిపై నిన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది టీడీపీ. దాన్ని తొలగించాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు అల్టిమేటం ఇచ్చారు. లేదంటే తానే ఇవాళ తొలగిస్తానన్నారు. చెప్పినట్లే ఇవాళ స్పాట్కి చేరుకున్నారు మాజీ మంత్రి అంబటి. కారు దిగకుండానే అక్కడి నుంచి అతన్ని పంపించేశారు పోలీసులు. ఆ టైంలో అంబటి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. మా కరెస్పాండెంట్ నాగరాజు గుంటూరు నుంచి లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. నాగరాజు, ఏంటి టీడీపీ నేతలు ఏమంటున్నారు? ప్రెసిడెంట్ అంబటి ఎక్కడున్నారు? ప్రస్తుతం అయితే గోరంట్ల ఏదైతే చిల్లీస్ డాబా సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీ వద్దకి జిల్లా టీడీపీ అధ్యక్షుడు కార్యకర్తలతో పాటు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబును అడ్డుకోవడం, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో అంబటి చేసిన వ్యాఖ్యల మీద జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు మండిపడుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. సీఎంని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే తీసుకొచ్చారు. ఆ డిమాండ్ మీద ఇక్కడికే వచ్చి నినాదాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ అంబటి రాంబాబు క్షమాపణ చెప్పకుంటే పోలీసులు ఖచ్చితంగా సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలంటారు. ప్రస్తుతం అంతా పడుతున్నారు. సార్, ఎందుకు ప్రధానంగా ఇప్పుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్ పెడతా ఉన్నారు? ఎందుకు డిమాండ్ పెడుతున్నారు? ఈ రాష్ట్రానికి రాజ్యాంగపరంగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి, నువ్వు 100 రకాల ప్రచారాలు చేసుకుంటావు, అబద్ధ ప్రచారాలు నువ్వు చేసుకో, ప్రజలు గమనిస్తారు. నీ ప్రచారం నువ్వు చేసుకుంటావు, అబద్ధ ప్రచారాలు. వాస్తవాలు చెప్పే బాధ్యత మా మీద ఉంది. వాస్తవాలను మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. సిట్ రిపోర్ట్ని మేము వాస్తవాలు చెప్తా ఉన్నాం. సిబిఐ రిపోర్ట్ని మేము చెప్తా ఉన్నాం. మీ మీడియాలో కూడా, మీ TV9 మీడియాలో కూడా జంతు కొవ్వు ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఇన్ని రకాల మీడియా చెప్తా ఉంది, సిట్ రిపోర్ట్ చెప్తా ఉంది, సిబిఐ రిపోర్ట్ చెప్తా ఉంది. ఇన్ని రకాల రిపోర్ట్ చెప్తా ఉంటే అంటే నీ మాటలు మేము నమ్మాలా? ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదా? శ్రీవారి గౌరవాన్ని కాపాడాల్సినటువంటి మా మీద లేదా? మేము చేసాం. నువ్వేదో ఇక్కడికి వచ్చి పొడుస్తాం, ఈడుస్తాం, రౌడీలాగా ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటే కుదరదు. చట్టం ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడుస్తూ ఉంది, ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది. కాబట్టి అతను బూతులు తిట్టాడు, అమ్మనా బూతులు తిట్టాడు. పొడుస్తాం చంద్రబాబు నాయుడు గారిని, అది మేము చెప్పలేం. కాబట్టి అతను ఏదైనా ఆవేశంలో మాట్లాడాడా క్షమాపణ చెప్పమన్నాడు. ఆవేశంలో కాకుండా ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా అరెస్ట్ చేయమన్నాడు. ఈ రెండు చేయకపోతే మేమేం చేయాలి? చుట్టుపట్టుకొని ఈడ్చుకురావాలి. ప్రభుత్వన్నా చేయాలి, పోలీసులన్నా చేయాలి. పోలీసులు చేయక అతను పరివర్తన చెంది క్షమాపణ చెప్పకపోతే ఎలాంటి సందేశం వెళ్తుంది? మా బాధ్యత. అందుకనే మేము తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్తాం. ఈ రెండిట్లో 24 గంటల్లో జరగాలి. 24 గంటల్లో జరగకపోతే వాడి ఇంటికి వెళ్ళి ఇంట్లో నుంచి లాక్కొచ్చి పోలీసులకు అప్పచెప్తాం. ఇది పరిస్థితి. ఇప్పుడు ముఖ్యంగా చెప్తుందంతా కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో అంబటి రాంబాబు, దానికి క్షమాపణ చెప్పాలి. ఒకవైపు కనుక క్షమాపణ చెప్పకుండా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి అంబటి రాంబాబుని 24 గంటలలోపు అరెస్ట్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్. ఈ రెండు కనుక జరగకుంటే మేమే అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి అంబటి రాంబాబుని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తాం. ఎందుకంటే పార్టీగా మా మీద బాధ్యత ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటి రాంబాబు మీద చర్యలు ఉండాలి అని చెప్పేసి టీడీపీ అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చిల్లీస్ సెంటర్లో అయితే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. పార్టీ కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం పోలీసులు ఇక్కడ బలగాలన్నింటి కూడా మోహరించి పరిస్థితులంతా కూడా కంట్రోల్ చేసినప్పటికీ ప్రస్తుతం అయితే మాత్రం మరలా టీడీపీ కార్యకర్తలు చేరుకున్న నేపథ్యాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్ నాగరాజ్.